వెల్కమ్ టు శోభాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు చిన్న చేపల కూర అండి, అది చింతాకు పొడితో చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎందుకు ఆలస్యం, ఏమేం పదార్థాలు కావాలో చూద్దామా? మరి ఫస్ట్ మనం ఆవాలు, మెంతులు, పసుపు, కారం, ఉప్పు, ఆనియన్ అండి, ఉల్లిపాయని సన్నగా తరిగి తీసుకోవాలి. అండ్ టమాటోని కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చింతాకు పొడి, చింతపండు గుజ్జు అన్నీ తీసుకోవాలండి. ఫస్ట్ ఒక 5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 kg ఆఫ్ చిన్న చేపలు తెచ్చుకున్నానండి. నీట్గా తోమిచ్చి హెడ్ అండ్ టైల్ తీసేసి చక్కగా ఇలా తోమి నీట్గా ఇస్తారండి మనకి మార్కెట్లోనే. ఇప్పుడు నేను ఈ చేపల గిన్నె పెట్టుకొని చక్కగా ఒక 5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే మనము ఆవాలు, మెంతులు వేసుకుంటామండి. అప్పుడే మన కూరకి టేస్ట్ వస్తుంది. ఆయిల్ వేడెక్కకుండా మనం ఆవాలు వేయకూడదు. చూడండి, ఇది హీట్ ఎక్కింది. ఇప్పుడు ఆవాలు వేసాను. మెంతులు కూడా వెంటనే వేసుకోవాలండి. ఇది మా నెల్లూరు స్టైల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మెంతులు కూడా కూరకి సరిపడా వేసుకున్నానండి నేను. ఆవాలు, మెంతులు 2 వేసుకొని చిటపడాయి మంచి వాసన వచ్చిన తర్వాత ఉల్లిపాయ ఇలా సన్నగా కోసుకొని వేసుకున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం టమాటో యాడ్ చేస్తాము. ఇట్లా స్లోగా మనం కలుపుకోవాలి. ఇలా స్లోగా కలుపుకున్నాక మనకి ఆనియన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తుంది. అప్పుడు మనం టమాటోని యాడ్ చేస్తామండి. అప్పుడు స్లోగా కూర చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. హడావిడిగా హై ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే అంత కూర టేస్టీగా రాదు. సో కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఏంటంటే ముందుగా అన్నీ నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని వంట స్టార్ట్ చేయండి. చాలా టేస్టీగా కుదురుతాయి మీకు వంటలు కూడా. ఇప్పుడు టమాటో వేసుకున్నాను కదండి, ఇది కూడా బాగా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఇంత ఆయిల్ అనుకుంటాం కదండి, కూర ఫినిష్ అయితే చూడండి అసలు ఆయిలే మనకి కనిపించదు. నేను ఇప్పుడు ఉప్పు వేసుకున్నాను. కూరకు సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్నానండి. దాంట్లో పసుపు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు కారం అండి. కారం కూడా మనకి మనం ఎంత కారం తింటామో, ఎంత స్పైస్ మనం తినగలమో అంత కారం వేసుకోవాలి. మేమైతే బాగానే తింటాం కాబట్టి నేను పెద్ద స్పూన్తో 3 స్పూన్లు 3.5 దాకా వేసుకున్నానండి. ఇప్పుడు చింతపండు గుజ్జు, ఇది ఉడకపెట్టి నేను పల్ప్ తీసానండి. పల్ప్ తీసేసి ఇది కొంచెం డైల్యూట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు కూడా ఈ ఉప్పు, పసుపు, టమాటో, కారం అన్నీ వేసాం కదండి, అన్నిటికీ ఈ పులుపు పట్టాలి. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకోవాలి. మనకి చేపలు మనం చేసుకునేది పులుసు కూర కాదు, ముద్ద కూర కాబట్టి చిక్కగానే ఉంటుంది. మన కూర చాలా చిక్కగా వస్తుందండి. ఇప్పుడు మనకి చేపలకి సరిపడా వాటర్ కూడా పోసుకొని ఇంకొంచెం యాడ్ చేయాల్సి వస్తుందని ఇప్పుడు కూడా మళ్ళీ ఎక్స్ట్రా కూడా పోసి మొత్తం ఇలా నీట్గా కలుపుతున్నామండి. ఆయిల్ ఉడికిన తర్వాత పైకి తేలొద్దండి, అదే మనకి గుర్తు. పులుసు ఉడికింది అంటే ఆయిల్ పైకి మనకి తేలుద్ది. చాలా టేస్టీగా ఉంటుందండి. మా నెల్లూరులో చాలా వెరైటీస్ తింటాము. ఎండు చేపలు కానీ, పచ్చి చేపల్లో కొరమేను, గండి అండ్ అన్నీ చిన్న చేపలు అన్నీ ఉంటాయి. చాలా వెరైటీస్ దొరుకుతాయి. చక్కగా మార్కెట్లో కొని తెచ్చుకొని హ్యాపీగా మేము బాగా వండుకొని మా ఇంట్లో బాగానే వండుతామండి, బాగానే తింటాం కూడా. ఎవరైనా ఈ రెసిపీ ఇదే ఫస్ట్ టైం అయితే మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. చాలా నీట్గా కుదురుతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఒమేగా 3 కదండి, హెయిర్కి, స్కిన్కి కూడా ఫిష్ చాలా బాగా హెల్ప్ అవుతుంది మన హెల్త్కి కూడా. చూడండి, ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇలా ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత మనము బాగా ఉప్పు కారం బాగా పట్టిన తర్వాత పులుసుకి మనం ఈ కూర రెడీ అయిపోతుందండి. లాస్ట్ దించే ముందు మనం చేపలు వేస్తామండి. ఏ చేప అయినా కూడా మనం పులుసు ఉడికిన తర్వాతే వేస్తాము. ఇదిగోండి, నేను చిన్న చేపలు క్లీన్ చేసుకున్నాను కదా, అవి ఇప్పుడు నేను వేసేసానండి. అన్నీ నీట్గా కలుపుకోవాలి.
ఇట్లా అంటే స్పూన్‌తో కలపకూడదు యాక్చువల్‌గా. నేను ఊరినే జస్ట్ అట్లా మీకు షూట్ చేస్తున్నాను కాబట్టి అట్లా కలిపానండి. ఇప్పుడు మళ్ళీ అది స్పూన్ పక్కన పెట్టి చేత్తో కలుపుతాను చూడండి. జస్ట్ ఇట్లా కుదించాలండి. కుదిస్తేనే మన చేపలు చితకకుండా బాగా నీట్‌గా సెట్ అవుతుందనమాట. అప్పుడు ప్రాపర్‌గా మన పులుసుకి ఆ చేపలన్నీ ఈక్వల్‌గా స్ప్రెడ్ అవుతాయి. ఇట్లా నిదానంగా చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు నేను కుదిపాను కదండీ! ఇట్లా కుదపాలి. ఎప్పుడూ కూడా చేపల్ని ఇట్లా అనుకుంటూనే వండుకోవాలి. అప్పుడే మన చేపల కూర టేస్ట్ ఉంటదండి. లేకపోతే చెడిపోతది. చూడండి ఇప్పుడు బాగా ఉడికింది. ఆయిల్ గూడా పైకొచ్చేసింది. మన చేపలు గూడా కిందకెళ్ళిపోయాయి. ఇప్పుడు లాస్ట్ ఇంకా 4, 5 మినిట్స్ ఉండే టప్పుడు నేను ఇలా చింతాకు పొడి వేసుకున్నాను. చింతాకు పొడి కూడా ఇలా వేసుకొని ఇట్లా కలుపుకుంటాను. ఇట్లా కుదిర్చినప్పుడు ఏమవుతుందంటే ఆ పులుసులో ఈ చింతాకు పొడి బాగా మిక్స్ అవుతుందండి. బాగా మిక్స్ అయ్యి ఉడికినప్పుడు మొత్తం స్ప్రెడ్ అవుతుందన్నమాట. కూర లాస్ట్‌కి ఫైనల్‌గా ఉడికితే ఇలా ఉంటదండి. ఎంత బావుందో కదూ! చూస్తుంటే నోరూరిస్తుంది కదూ! థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండి.